సో మనం బ్రతుకుతున్నామంటే మనం ఏదో ఆహారం తినడం బట్టి కాదు, కానీ దేవుని వల్లనే అనే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం గమనిస్తే అపవాది నిజంగా దేవుడు అయితే అని శోధిస్తూ ఉన్నాడు. ఇందాకేమన్నా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలుగా చేయి. ఇప్పుడు నిజంగా దేవుని కుమారుడు లేదా నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు పైనుండి కిందకి దూకే, నీకేమీ దెబ్బ తగలకుండా దూతలే నిన్ను కాపాడుతారు అని అపవాది చెప్తున్నప్పుడు 7వ వచనంలో ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇదిగో దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, శోధించకూడదు. ఎందుకు శోధిస్తున్నావు? దేవుణ్ణి శోధించకూడదు అని అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. 8వ వచనంలో మళ్ళీ అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన్ని తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకి చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. అంతట అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. సో ఇక్కడ మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు, నీ దేవునికే మ్రొక్కాలి కానీ ఇక మిగతా వారికి మ్రొక్కడానికి వీలు లేదు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఇలా పార్ట్ 3లో ఇక్కడ యేసు ప్రభు వారు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు చెప్పండి? ఐ యామ్ గాడ్, నేను దేవుడను. సో ఈరోజు మనం ఆయన ఆరాధించడానికి వచ్చిన మనం ఆయన ఎవరో అనేది మనం తెలుసుకుని ఆయన్ని మనం ఆరాధించాలి. ఇంకా మొదటి వర్తమానంలో మనం విన్నాం, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అయితే మనం నిజంగా దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా, లేక ఆచారంగా ఆరాధిస్తున్నామా, లేక వేషధారణగా ఆరాధిస్తున్నామా? దేవుని ఎడల భయభక్తులు కలిగి వణుకుతూ ఆయన మనం ఆరాధించాలి. ఎందుకంటే ఆయన దేవుడు. ఈరోజు మనం ఎవరిని ఆరాధిస్తున్నామా అనేది మనం ఆలోచించి మనం ఆరాధించాలి. ఒకసారి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 15వ వచనం. ఈరోజు మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అదేంటి అంటే మనము ఆరాధించడానికి వచ్చిన మనం ఒక ఆలోచనతో ఆరాధిస్తున్నావా, ఆలోచన లేకుండా ఏదో ఆచారంగా వేషధారణగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అనేది నువ్వేం చేయాలా? నువ్వు ఆలోచించాలా. ఎవరు నిజమైన దేవుడు, ఆ నిజమైన దేవుడు ఎవరు అనేది నువ్వు ఆలోచించి, ఎవరో చెప్తే కాదు. మీ నాన్నగారు చెప్పారు నువ్వు చర్చికి వెళ్ళిపోవడం కాదు, మీ అమ్మగారు చెప్పారు నువ్వు మీ అమ్మతో పాటు చర్చికి వెళ్ళిపోవడం కాదు. యేసు నిజంగా దేవుడా? నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఇస్ జీసస్ ఈస్ గాడ్? ఇఫ్ జీసస్ ఈస్ గాడ్ దెన్ యూ వర్షిప్ హిమ్. నువ్వు నిజంగా ఆయనే దేవుడు అయితే ఆయన ఆరాధించు. అది నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు మనకి దేవుడు ఆలోచన చేసుకునే మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు దేవుడు. ఆ బుర్రతో ఆలోచించండి, హూ ఇస్ గాడ్, దేవుడు ఎవరు అనేది మనం ఆలోచించాలి. ఈరోజు ఇంకా దేవుడు అంటే ఎవరో తెలియక ఇంకా దేవుడిని ఎలా ఆరాధించాలో ఇంకా చాలామందికి తెలియట్లే. ఇప్పుడు నా ప్రశ్న, నిజంగా దేవుడా? అపవాది అంటున్నాడు, ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేయి. నువ్వు నిజంగా దేవుడు అయితే పైనుండి కిందకు దూకే. తెలీదు అపవాదికి నిజంగా యేసు ప్రభు దేవుడా కాదా? ఆ శాన దయ్యం పట్టినవాడు ఏమన్నాడు చెప్పండి? ప్రభు వచ్చినప్పుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అంటే ఆయన దేవుడని ఆ అపవాదికి కూడా దయ్యాలకు కూడా తెలుసు. నేను అడుగుతున్నాను, మీకు తెలుసా? ఈరోజు దేవుడు అంటే ఎవరు? ఒక 5 గుణగణాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. హూ ఇస్ గాడ్? నిజంగా దేవుడు అంటే దేవుళ్ళో 5 గుణగణాలు తప్పక ఉండాలి. అవి ఏమిటో ఈరోజు చూద్దాం. మొదటిది, దేవుడు అంటే మొదటగా అతడు సృష్టికర్త అయి ఉండాలి.
చెప్పండి, దేవుడు అంటే ఎవరు చెప్పండి? సృష్టికర్త అయి ఉండాలి. సృష్టికర్తే దేవుడు. చదువుతారు ఒకసారి కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 చూడండి. ఇక్కడ ఏమని రాయబడి ఉంది క్లియర్గా? ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. సో యేసు దేవుడా అంటే ఎస్, యేసు ఎవరు? దేవుడు. ఎలా చెప్తున్నారు ఆయన దేవుడని? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సృష్టి అంతటిని ఆయన కలుగు చేశాడు, ఆయన వాక్ ద్వారా కలుగు చేశాడు. సో దేవుడు అనగా మొదటిగా లక్షణం ఏమై ఉండాలి చెప్పండి? ఆయన సృష్టికర్త అయి ఉండాలి. రెండవది, దేవుడు అంటే పాపములు క్షమించేవాడిగా ఉండాలి. నువ్వు నేను పాపాలు క్షమించగలవా? ఎందుకు క్షమించలేవు? మనం దేవుడు కాదు కనుక. పాపాలు క్షమించేవాడే ఎవరు చెప్పండి? దేవుడు. మరి ఇప్పుడు చూద్దాం, యేసు ప్రభు వారు దేవుడా కాదా? ఎందుకంటే కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అందరూ తెరవండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో, యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కుమారుడా, నీ పాపాలు క్షమింపబడ్డాయి అంటే ఇక్కడ యేసయ్య ఆ పక్షవాయువు గలవాడి పాపాలని ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడు? ఆయన దేవుడు కనుక పాపాలు క్షమించే అధికారం ఆయన తప్ప ఎవరికీ లేదు. ఒక నలుగురు తన స్నేహితులు ఆ పక్షవాయువు గలవాడిని మోసుకుని తీసుకుని వచ్చాడు. అతడు పడిపోయి ఉన్నాడని, అతడు బాధలో ఉన్నాడని, అతడు రోగంతో ఉన్నాడని, అతడు నిరాశ నిస్పృహలో ఉన్నాడని ఆయన స్నేహితులు తెలుసుకుని, ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తే బాగుపడతాడు అనే విశ్వాసంతో, నమ్మకంతో ఆ స్నేహితుడిని యేసయ్య దగ్గర తీసుకుని వచ్చారు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే నీ చుట్టుపక్కల ఉన్నవారు, నీ స్నేహితులు, నీతో పని చేసేవారు, ఎవరైతే పడి ఉన్నారో, ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, జబ్బులో ఉన్నారో, వారిని నువ్వు యేసయ్య దగ్గర తీసుకుని వస్తావు. ఆ నలుగురు యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చారు. ఆ నలుగురు పేర్లు బైబిల్లో లేదు. నేనంటే ఆ నలుగురికి 4 పేర్లు పెట్టచ్చు. ఒక వ్యక్తి పేరు ప్రేమ. ఒక స్నేహితుడు ఏముంది చెప్పండి? ప్రేమ ఉంది. రెండవ స్నేహితుడి పేరు దయ. మూడవ స్నేహితుడి పేరు విశ్వాసం. నాలుగవ స్నేహితుడి పేరు సమర్పణ. ఈ నలుగురు కలిసి ఆ వ్యక్తిని మోసుకుంటూ తీసుకుని వచ్చారు. అక్కడ రాగానే అక్కడ ఇల్లంతా కూడా ఏమైంది చెప్పండి? జనసమూహంతో నిండిపోయింది, ప్రజలతో నిండిపోయింది. లోపలికి వెళ్ళడానికి కూడా స్థలం లేదు. కానీ వారిలో ఏముంది? విశ్వాసం ఉంది. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని ఏం చేయాలి? బాగు చేయాలి. దేవుడు తప్పక ఇతన్ని ముట్టాలి అనే వారు పట్టుదలతో ఏం చేశారు చెప్పండి? ఆ పైకి తీసుకెళ్ళి ఆ పైకప్పు ఓడదీసి ఏం చేశారు చెప్పండి? కిందకి దింపారు. ఆ పైకప్పు ఓడదీస్తే ఓనర్ గారు ఊరుకుంటారా చెప్పండి? మీ ఇంటికి వచ్చి ఎవరైనా మిషన్ తీసుకొచ్చి మీ స్లాబ్ని చెడ్డ అన్నారని అనుకోండి, ఎవరైనా నువ్వు అంటారా లేదా? కానీ ఇక్కడ మరి ఆ ఇల్లు పేతురు గారి ఇల్లు అయి ఉండొచ్చు. ఏందయ్యా నా ఇల్లు ఏంటి ఇలాగే పైకప్పు ఓడ తీసేస్తున్నారు? కంగారు పడకండి, ఇదే అవకాశం. మళ్ళీ యేసుప్రభు ఈ సమయానికి ఇక్కడ ఉండరు. నా స్నేహితుడు ఇలాగ ఉన్నాడు, అవసరమైతే పైకప్పుకి ఎంత ఖర్చు అవుద్దో మేము నలుగురు కలిపి వేసుకొని దాన్ని ఏం చేస్తాం? మేము శుభ్రంగా బాగు చేసేస్తాం. దయచేసి మీరేమి అనకండి అని వారు అందరూ కూడా ఎంతో సమర్పణతో వారికి ఉన్నదాన్ని వారు సర్దుకొని వారు తన యొక్క స్నేహితుడిని బాగు చేశారు. మన స్నేహితులు ఎలా ఉండాలంటే నిన్ను యేసు నుండి దూరం చేసే స్నేహితులుగా ఉండకూడదు. నీకు ఎటువంటి స్నేహితులుగా ఉండాలంటే నీకు యేసు దగ్గరికి తీసుకొచ్చే స్నేహితులుగా నీకు ఉండాలి. సో ఏదైనప్పటికీ ఆ పక్షవాయువు గలవాడు రాగానే అతని రోగాన్ని బాగు చేశాడా? అతనుకున్న ఆ పక్షవాతం నుండి ప్రభు బాగు చేశాడా? అతనుకున్న పాప రోగాన్ని బాగు చేశాడా? చెప్పాలి అందరూ. పాప రోగాన్ని బాగు చేశాడు. ఈరోజు శారీరక స్వస్థత కన్నా ఆత్మీయమైన స్వస్థత, పాపము నుండి విడుదల ప్రాముఖ్యం.